బాబాయ్ ఉన్నారు ఇక్కడ. ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ అధినేత ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకున్న ఆయన ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడే లోపలికి ఆల్రెడీ వెళ్లిపోయి ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వచ్చిన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉండవల్లిలో నారా లోకేష్, అదేవిధంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కూడా ఆయన వెంట ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్. మనం చూస్తున్నాం ఎన్నికల అధికారులు చంద్రబాబుకు స్లిప్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఆయన లోపలికి వెళ్లి అక్కడ ఓటు హక్కు వినియోగించుకే పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆయన వెంట కుటుంబ సభ్యులందరూ ఉండవల్లికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఓటు హక్కును అందరూ వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటు వేస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఉండవల్లిలో ఆయన వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, అదేవిధంగా కోడలు బ్రాహ్మిణి, కొడుకు లోకేష్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన చూపిస్తున్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఓటర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు. ఇది చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వారి వారి ఓటు హక్కుని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మీ కుటుంబం ఎవరికైతే ఓటు ఉందో అందరూ వచ్చి ఓట్లేసి ఒక పక్క మన హక్కుల కోసం అనడమే కాదు, బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ఓటు వేయడం, ఓటు హక్కును ఉపయోగించుకోవడం. అందరూ కూడా ఈ ఓటు హక్కు ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి అందరికీ చేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో దాదాపు 91 నియోజకవర్గాలు, ఎంపీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి ఓటేస్తాం జరుగుతుంది. ప్రజలందరినీ కోరేది ఒకటే, అందరూ బయటికి రావాలా, మన ఓటు హక్కు వినియోగించుకోవాలా. ఇది చాలా కీలకమైన ఎన్నికలు. రాష్ట్రానికి, దేశానికి, భవిష్యత్తు తరాలకి ఒక దశ చూపించే ఓటు ఇది. దయచేసి ప్రజలందరినీ కోరేది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరూ వచ్చి తప్పనిసరిగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించాలని కోరుకుంటున్నాను. English, here, there, is there. You can come in. Thank you, sir.
Here there is English. Only two channels. हिंदी उस तरफ आ जाओ ना ओके एट्ला Where to come? ये नहीं है ये शुक्ला जी ये ले जाओ మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం అందరికీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి, బయటకు వచ్చి ఓటు వేయాలి. సుదూర ప్రాంతాల నుంచి కూడా నవ్యాంధ్రకు అందరూ తరలి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మనం ఇప్పటివరకు చూసాం. ఓటర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు. ఇది చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కుని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మీ కుటుంబం ఎవరికైతే ఓటు ఉందో అందరూ వచ్చి ఓట్లేసి ఒక పక్క మన హక్కుల కోసం అనడమే కాదు, బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ఓటు వేయడం, ఓటు హక్కును ఉపయోగించుకోవడం. అందరూ కూడా ఈ ఓటు హక్కు ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి అందరికీ తెలియజేస్తూ తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో దాదాపు 91 నియోజకవర్గాలు, ఎంపీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి ఓటేస్తాం జరుగుతుంది. ప్రజలందరినీ కోరేది ఒకటే, అందరూ బయటికి రావాలా, మన ఓటు హక్కు వినియోగించుకోవాలా. ఇది చాలా కీలకమైన ఎన్నికలు. రాష్ట్రానికి, దేశానికి, భవిష్యత్తు తరాలకి ఒక దశ దిశ చూపించే ఓటు ఇది. దయచేసి ప్రజలందరినీ కోరేది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరూ వచ్చి తప్పనిసరిగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఓటర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు. ఇది చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కుని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మీ కుటుంబం ఎవరికైతే ఓటు ఉందో అందరూ వచ్చి ఓట్లేసి ఒక పక్క మన హక్కుల కోసం అనడమే కాదు, బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ఓటు వేయడం, ఓటు హక్కును ఉపయోగించుకోవడం. అందరూ కూడా ఈ ఓటు హక్కు ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి అందరికీ తెలియజేస్తూ తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో దాదాపు 91 నియోజకవర్గాలు, ఎంపీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి ఓటేస్తాం జరుగుతుంది. ప్రజలందరినీ కోరేది ఒకటే, అందరూ బయటికి రావాలా, మన ఓటు హక్కు వినియోగించుకోవాలా. ఇది చాలా కీలకమైన ఎన్నికలు. రాష్ట్రానికి, దేశానికి, భవిష్యత్తు తరాలకి ఒక దశ దిశ చూపించే ఓటు ఇది. దయచేసి ప్రజలందరూ ఓటు వేస్తేనే మనం అడిగే హక్కు ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి అవసరం. ఇది మనకే కాదు,
మన సొసైటీకి we have a responsibility over the entire country for this one moment. Please make use of it. Please feel responsible. Cast your vote. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ దయచేసి ఎవ్రీబడి క్యాస్ట్ యువర్ ఓట్. అందరూ యూజ్ దిస్ ఓట్. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఒక ఆపర్చునిటీ. ఎవ్రీబడి హ్యాస్ రెస్పాన్సిబిలిటీ. అంటే మనం ఓటు వేస్తే అండ్ మనం చూస్తున్నాం ప్రముఖులందరూ ఒకరొకరుగా బయటకు వచ్చి ఓట్లు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు చూస్తాం ఉండవల్లిలో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోకేష్ చంద్రబాబు తనయుడు, అదేవిధంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణి కూడా కుటుంబ సభ్యులు అందరూ అక్కడికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్న దృశ్యాలు చూస్తాం. ఇటు హైదరాబాద్లో సినీ నటుడు అల్లు అర్జున్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. మంత్రి నారాయణ కూడా ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చింతమనేని కూడా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రముఖులందరూ ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి ఇప్పుడిప్పుడే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నవ్యాంధ్ర రాజధాని అటు తెలంగాణలో కూడా ఎన్నికల ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఎన్నికలు కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు కూడా అక్కడ బారులు తీరిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మాక్ పోలింగ్ సమయంలో చెదురుమదురు సంఘటనలు, ఏదైతే ఈవీఎంలు కానివ్వండి, వీవీప్యాట్లు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. వాటిని రెక్టిఫై చేసి అధికారులు మళ్ళీ సాల్వ్ చేసి కొత్త మిషన్లను ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం సభ్యమారి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అన్నా వెనక్కుండా కొంచెం అన్నా సార్ కొంచెం పెద్ద చెప్తారు. रोड सिंबल दिखाओ सर. रोड सीमेंट है, रोड सीमेंट. అన్నా చల్పన్ వెనక్కి పెట్టానా, చల్పన్ వెనక్కి తీయనా, చల్పన్ వెనక్కి తీయనా. మనం చూస్తున్నాం ప్రముఖులందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మంత్రి నారాయణ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. దృశ్యాలు మనకు చూస్తున్నాం. చంద్రబాబు కోడలు
బ్రాహ్మిణి కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. లోకేష్ కూడా ఓటు వేస్తున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూడొచ్చు. చింతమనేని ప్రభాకర్ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఓటు హక్కును ఇప్పుడిప్పుడే వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మరి కాసేపట్లో ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతారు కాబట్టి వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉదయాన్నే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇటు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని నసనకోట గ్రామంలో మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చూడండి మేడం, పడుతుంది 362 సాయి ధర్మవరపు. మేడం మీరు నొక్కండి మేడం. వీవీప్యాట్ వచ్చేసింది మేడం. వీవీప్యాట్ కనపడ అయిపోయింది మేడం. ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ పింక్ స్లిప్ ఇవ్వండి మేడం. రిలీజ్ చేయమ్మా బ్యాలెట్. మీరు నొక్కిన తర్వాత అక్కడ వీవీప్యాట్ చూడండి మేడం. లెఫ్ట్కి నొక్కండి మేడం. ఇప్పుడు వీవీప్యాట్ వీవీప్యాట్ చూసారు కొద్ది పైకి సార్. సౌండ్ వచ్చేది సార్. అక్కడ స్లిప్ పడింది చూడండి సార్. అవి పడిపోయింది. నెక్స్ట్ ఆ స్లిప్ ఇక్కడ సార్. ఆ స్లిప్ రిలీజ్ చేయండి. See starts with actually a vote. So, I would request all of you to cast your vote, come out in big numbers, especially in the urban areas where we've always seen lower voting turnout. It's very, very important that everyone comes out. The arrangements have been fantastic. So I request all of them to definitely cast their vote and be the change that you want. Madam, we will discuss. Madam, only for voting, one appeal people. It's good for. సురేష్ అన్న డౌన్ చేయి 99